హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రజాక్. వెల్కమ్ టు తెలుగు టెక్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇది బ్రదర్ బ్రాండ్కి సంబంధించిన ఒక అఫోర్డబుల్ మల్టీ ఫంక్షన్ ప్రింటర్. దీని మోడల్ వచ్చేసి DCP L260 5DW. యాక్చువల్గా దీన్ని యూజ్ చేసి మనం కాపీ, ప్రింట్, స్కాన్ లాంటివి అయితే చేసుకోవచ్చు. అంతేకాకుండా వైర్లెస్లీ మనం ఫోన్తో కూడా ప్రింట్ ఇచ్చుకోవచ్చు. లేకపోతే మన దగ్గర పీసీ ఉంటే పీసీకి కూడా మనం వైర్లెస్లీ కనెక్ట్ చేసుకోవచ్చు. సో చాలా మంచి ఫీచర్స్ అయితే మనకి ప్రింటర్లో ఉన్నాయి. అయితే ఈ వీడియోలో మీకు టోటల్గా ఈ ప్రింటర్ని అన్బాక్స్ చేసి దీని ఫుల్ డీటెయిల్స్ అయితే మీతో షేర్ చేస్తాను. వీడియో అయితే మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేస్తూ ఉండండి. ప్రింటర్ కి సంబంధించిన బాక్స్ వచ్చేసరికి ఇలా ఉంటుంది. ఫ్రంట్ సైడ్ లో మనకు దీని మోడల్ నెంబర్ DCP L260 5DW అని క్లియర్ గా కనిపిస్తూ ఉంటుంది. అలాగే బాక్స్ ఫ్రంట్ సైడ్ లోనే దీనికి సంబంధించిన కొన్ని కీ స్పెసిఫికేషన్స్ కూడా కనిపిస్తాయి. సో ఫస్ట్ అయితే బాక్స్ ఓపెన్ చేసి దీంట్లో ఏమేమి కంటెంట్ ఉందనేది మీకు ఒకసారి క్లియర్ గా చూపిస్తాను. సో బాక్స్ ఓపెన్ చేసి ఇక్కడ మనకు ఒక USB కేబుల్ అయితే ఉంటుంది మన ప్రింటర్ ని పీసీకి కనెక్ట్ చేసుకోవడానికి. అలాగే పవర్ కార్డ్ కేబుల్ అయితే ఉంటుంది పవర్ ఇవ్వడానికి. తర్వాత కొన్ని పేపర్ వర్క్స్ అయితే ఉంటాయి దీంట్లో, సెటప్ గైడ్, అలాగే వారంటీ కార్డ్ కి సంబంధించిన పేపర్స్ అయితే ఉంటాయి అన్నమాట. ఇక తర్వాత ఇక్కడ మనకు ఒక టోనర్ అయితే ఉంటుంది అనమాట. దీన్ని మనం తర్వాత సెటప్ చేసుకోవచ్చు, అది మీకు తర్వాత నేను చూపిస్తాను. ఇక ఫైనల్ గా మనకు ప్రింటర్ అయితే ఉంటుంది. సో ప్రింటర్ బయటికి తీస్తే చూడొచ్చు, చాలా యూనిక్గా, చాలా కాంపాక్ట్ డిజైన్లో మనకు ప్రింటర్ అయితే ఉంటుందన్నమాట. మరి హెవీ ప్రింటర్ లాగా అయితే కనిపించదు, చాలా కాంపాక్ట్ డిజైన్లో మనకు ఈ ప్రింటర్ అయితే చూడడానికి కనబడుతుంది. అయితే ఈ ప్రింటర్కి సంబంధించిన ఫిజికల్ ఓవర్వ్యూ ఒకసారి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఇక్కడ మనం ఫ్రంట్లో చూసుకుంటే టాప్ సైడ్లో కొన్ని బటన్స్ అనేవి కనిపిస్తాయి. ఇక్కడ పవర్ ఆన్ ఆఫ్కి సంబంధించిన బటన్ అయితే ఉంటుంది. స్టార్ట్ చేయడానికి, స్టాప్, ఎగ్జిట్ చేసుకోవడానికి ఒక బటన్ ఉంటుంది. కాపీ, స్కాన్ ఆప్షన్ ఉంటుంది. అలాగే వైఫైకి సంబంధించిన ఒక డెడికేటెడ్ బటన్ అయితే ఉంటుందన్నమాట. అంటే మీరు వైర్లెస్లీ మీ ఫోన్ అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. మీ వైఫై ఉంటే లేకపోతే మీరు కనెక్ట్ చేసుకొని డైరెక్ట్గా మీరు వైర్లెస్లీ ప్రింట్స్ అనేవి ఇచ్చుకోవచ్చు అనమాట. చాలా ఈజీగా ఉంటుంది. తర్వాత ఇక్కడ మనకు స్కాన్, అలాగే 2-in-1 ID కాపీకి సంబంధించిన బటన్ ఉంటుంది. ఓకే, ప్లస్ మైనస్ బటన్, క్లియర్, మెనూ బటన్ అయితే కనిపిస్తుంది. పక్కనే మనకు ఒక చిన్న డిస్ప్లే ఉంటుంది. సో దాంట్లో మనకు ఆప్షన్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి అనమాట. చాలా ఈజీగా మనం సెటప్ చేసుకొని ఆపరేట్ అయితే చేసుకోవచ్చు. ఇక పైన పోర్షన్లో చూడొచ్చు, మనం ఒక బుక్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. సో అంత ప్లేస్ అయితే మనకు టాప్ సైడ్ ఉంటుంది. స్కాన్ చేయడానికి, కాపీ చేసుకోవడానికి మనకు ఏదైతే మనకు ప్లేస్ ఉంటుందో అది చాలా పెద్దగా ఉంటుంది. సో ఈజీగా మీరు A4, A5 ఇంకా అలాగే ఏమైనా సరే లీగల్ పేపర్స్ ఉంటాయో, సో ఎనీథింగ్, ఏ పేపర్ అయినా సరే మీరు ఇక్కడ సెట్ చేసుకొని వాటిని అయితే ప్రింట్ చేసుకోవచ్చు అనమాట. అలాగే దాని కింది పోర్షన్లో చూసుకుంటే మనకు ఒక పేపర్ ట్రే అయితే ఉంటుంది. మీరు నియర్లీ 250 పేపర్స్ వరకు అయితే ఆ ట్రేలో పెట్టుకోవచ్చు అనమాట. దీంతో పాటుగా ఒక 1 షీట్ బైపాస్ ట్రే అనేది మీకు దాని పైనే ఉంటుంది. ప్రింటర్ బ్యాక్ సైడ్లో చూసుకుంటే మనకు ఒక 3 పోర్ట్స్ అనేవి కనిపిస్తాయి. ఇక్కడ పవర్ ఇవ్వడానికి ఒక పోర్ట్ అయితే ఉంటుంది. తర్వాత ల్యాండ్ పోర్ట్ ఉంటుంది. మీరు డైరెక్ట్గా మీ ఇంటర్నెట్ ఏదైతే ల్యాన్ కేబుల్ ఉంటుందో దాన్ని కనెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఒక USB పోర్ట్ అయితే ఉంటుంది అనమాట. దాన్ని కనెక్ట్ చేసుకొని మీ పీసీకి కానివ్వండి, మీ ల్యాప్టాప్కి కానివ్వండి, మీరు USB త్రూ కనెక్ట్ చేసుకోవచ్చు. అయితే ప్రింటర్ మనం బయటికి తీసిన తర్వాత దీంట్లో చేయాల్సిన ఫస్ట్ పని ఏంటంటే మనం టోనర్ అనేది సెట్ చేయాలి. చాలా ఈజీ టోనర్ సెట్ చేయడం. మనకు బాక్స్లో టోనర్ అయితే ఉంటుంది. సో 3000 పేజెస్ వరకు ఈ టోనర్ని యూజ్ చేసి మనం ప్రింట్స్ అయితే ఇచ్చుకోవచ్చు అనమాట. సో మీకు ఆన్లైన్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. చాలా తక్కువ ప్రైస్కి మీరు అక్కడ నుంచి తీసుకోవచ్చు. అఫీషియల్ వెబ్సైట్లో కూడా ఉంటుంది. లింక్స్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. సో దీన్ని సెటప్ చేయడానికి మీరు చేయాల్సింది ఏం లేదు. బటన్స్ కింద మీకు ఇక్కడ ఒక ఫ్లిప్ చేయడానికి ఒక కంపార్ట్మెంట్ అయితే ఉంటుంది అనమాట. జస్ట్ దాన్ని ప్రెస్ చేసి ఓపెన్ చేస్తే చాలా అక్కడ మీకు స్పేస్ అనేది ఉంటుంది. ఆ టోనర్ని దాంట్లో ఇన్సర్ట్ చేసేసి క్లోజ్ చేసేస్తే మనకు టోనర్ అనేది చాలా ఈజీగా సెటప్ అయిపోతుంది. సో మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం కూడా లేదనమాట. వన్స్ ఈ టోనర్ అనేది మనం సెటప్ చేసిన తర్వాత ప్రింటర్ కి పవర్ ఇవ్వాలి. సో కేబుల్ అనేది కనెక్ట్ చేసి ఆన్ చేసామంటే మనకు ప్రింటర్ అనేది ఆన్ అవుతుంది. ఇక్కడ పవర్ బటన్ ని క్లిక్ చేసి పట్టుకుంటే సో ప్రింటర్ ఆన్ అయిన తర్వాత ఇక్కడ నుంచి మీరు చాలా ఈజీగా ప్రింట్స్ అనేవి ఇచ్చుకోవచ్చు. జస్ట్ మనకు 1 minute కి ఇది 30 ప్రింట్స్ అయితే ఇస్తుంది అనమాట. దీని మెమరీ వచ్చేసరికి మనకు 256 MB అయితే ఉంటుంది. అలాగే ఈ ప్రింటర్ మనకు ఆటోమేటిక్ డూప్లెక్స్ ప్రింటింగ్ ని కూడా సపోర్ట్ చేస్తుంది అనమాట. సో మీరు ఒకవేళ ఫోన్ లో కనెక్ట్ చేసుకోవాలనుకోండి, చాలా ఈజీగా మీరు వైర్లెస్లీ కనెక్ట్ చేసుకోవచ్చు. బ్రదర్ ఐ ప్రింట్ అండ్ స్కాన్ అనే ఈ యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి. చాలా ఈజీగా మీకు అక్కడ డివైస్ నేమ్ అయితే కనిపిస్తుంది. క్లిక్ చేసి డైరెక్ట్ గా వైర్లెస్లీ మీరు కనెక్ట్ చేసుకోవచ్చు. మీరు ఫోన్ తో కనెక్ట్ చేసుకున్న తర్వాత ప్రాసెస్ ఎంత ఈజీగా ఉంటుందంటే జస్ట్ మీరు ఇక్కడ డాక్యుమెంట్ ప్రింట్ మీద క్లిక్ చేసేసి మీ ఫోన్ లో ఉండే డాక్యుమెంట్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఆప్షన్ ని క్లిక్ చేస్తే సెకండ్ కూడా కాదు, 30 seconds కంటే చాలా తక్కువ టైంలో మనకు ప్రింట్ అనేది వస్తుంది అనమాట. చాలా ఫాస్ట్గా మనకు ప్రింట్ అయితే వస్తుంది. ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు. అంత ఈజీగా మీరు ప్రింట్స్ అనేవి తీసుకోవచ్చు అనమాట. ఇక దాని తర్వాత మీరు ఒకవేళ మీ ల్యాప్టాప్కి కనెక్ట్ చేసుకోవాలనుకోండి, ల్యాప్టాప్లో మీరు ఫస్ట్ ఒకసారి మాత్రమే ఈ సెటప్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. కోసం ఫస్ట్ మీరు మీ పీసీ కానివ్వండి, ల్యాప్టాప్ కానివ్వండి, గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి setup.brother.com అనే ఈ వెబ్సైట్లోకి వెళ్ళాలి. అక్కడ నుంచి మీరు ఈ సాఫ్ట్వేర్ అయితే డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవాలి. సింపుల్గా మీరు వైర్లెస్ కానివ్వండి, కేబుల్తో కానివ్వండి కనెక్ట్ చేసుకొని సెటప్ చేసుకోవచ్చు అనమాట. చాలా ఈజీగా ఉంటుంది ప్రాసెస్ కూడా. వన్స్ కనెక్ట్ చేసుకున్న తర్వాత దీంట్లో కూడా సేమ్ మన పీసీలో ఏదైనా సరే డాక్యుమెంట్ కానివ్వండి, మనం ఏదైనా స్కాన్ చేసింది ఉంటుంది కదా, సో దాన్ని ప్రింట్ చేయాలంటే కూడా
జస్ట్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ ఆప్షన్ని క్లిక్ చేశామంటే సెకండ్స్లో మనకు ప్రింట్ అయితే ఇస్తుంది అనమాట. ఇక్కడ మీరు దాన్ని క్లియర్గా చూడొచ్చు. అంతేకాకుండా మీ దగ్గర ఏదైనా సరే ఆధార్ కార్డు ఉందనుకోండి, దాన్ని కూడా మీరు డ్యూయల్ అంటే 2 సైడ్స్ మీరు ప్రింట్ అయితే ఇచ్చుకోవచ్చు. అలాగే ఒక నార్మల్ స్కాన్ చేసి కూడా మీరు ప్రింట్ చేయాలంటే తీసుకోవచ్చు. అక్కడ పెట్టేసి స్టార్ట్ బటన్ని క్లిక్ చేశారంటే చాలా ఫాస్ట్గా మనకి ఇది ప్రింట్ అయితే ఇస్తుంది అనమాట. 30 ppm దీని స్పీడ్ అనమాట. అంటే మీరు ఒక 1 మినిట్లో 30 ప్రింట్స్ అయితే తీసుకోవచ్చు అనమాట. అంత ఫాస్ట్గా మనకు ప్రింటింగ్ అయితే ఇస్తుంది. సో నేను చాలా ప్రింట్స్ అయితే తీశాను. సో ప్రతిదీ కూడా చాలా యాక్యురేట్గా చాలా ఫాస్ట్గా అయితే ఇస్తుంది. ప్రింటర్లో మెయిన్గా మనకు ప్రాసెసర్ వచ్చేసరికి మెయిన్ కార్టెక్స్ A9 600 MHz ప్రాసెసర్ అయితే ఉంటుందన్నమాట. మనకు చాలా ఫాస్ట్గా ప్రింట్స్ అయితే వస్తుంది. సో ప్రింటింగ్ విషయంలో మాత్రం మనకు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. దీంతో పాటుగా 1 year ఆన్ సైట్ వారంటీతో మనకు ఈ ప్రింటర్ అయితే వస్తుందన్నమాట. ఇది కూడా ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. సో ఓవరాల్గా అయితే ప్రింటర్ మాత్రం నిజంగా చాలా బాగుంది. ఒకవేళ మీరు ఫాస్ట్గా ప్రింట్స్ తీసుకోవాలనుకుంటే మాత్రం నిజంగా ఈ ప్రింటర్ చాలా బాగుంటుంది. సో ప్రతిదీ చాలా కాంపాక్ట్గా మనకైతే ఉంటుందన్నమాట. సో ఒకవేళ మీరు తీసుకోవాలి అనుకుంటే దీనికి సంబంధించిన లింక్ వచ్చేసరికి మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది. అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా చెక్ చేసుకోవచ్చు. ఓవరాల్గా ఇది బ్రదర్ బ్రాండ్కి సంబంధించి ఒక మల్టీ ఫంక్షన్ ప్రింటర్కి సంబంధించిన అన్బాక్సింగ్ అలాగే డీటెయిల్డ్ వీడియో. సో మీకు కూడా చాలా యూజ్ అయింది అనుకుంటాను. సో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. మీకు ఏమైనా సరే డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే నోటిఫికేషన్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.